సాయంత్రం వేళ పక్షులన్నీ ఒక తోటలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇంతలోనే అక్కడికి పట్నం నుండి గోల్డీ గద్ద వచ్చింది. నా ఊరి వాసులందరూ ఎలా ఉన్నారు? చూస్తుంటే పట్నంలో నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తోంది. అంతే కదా, మరి పట్నంలో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇక్కడ ఆహారం కోసం మీరు వెతుక్కోవాల్సి ఉంటుంది కదా. పట్నంలో అవసరమే ఉండదు. పట్నంలో నాకైతే అక్కడక్కడ పడి ఉన్న మాంసం ముక్కలు చాలా సులభంగా దొరుకుతాయి. అలాగే మీలాంటి చిన్న చిన్న పక్షుల కోసం అయితే మనుషులు ఉదయాన్నే లేచి డాబా పైన గింజలు నీళ్లు పెట్టేస్తారు. లేదు, నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు గోల్డీ. కష్టపడి ఆహారం సంపాదించడం మన జీవితంలో ఒక భాగం. అందుకే బద్ధకం చూపించకూడదు. అలాగే పట్నంలో ఇంత పచ్చదనం ఇంకా ప్రశాంతత ఎక్కడుంటుంది? అరే, సమయానికి ఆహారం తినలేకపోతే ప్రశాంతతని పచ్చడి చేసుకుంటారా ఏంటి? ఈ మాట విని అన్నీ శాంతంగా ఉన్నాయి. గోల్డీ రాబందు ఇలా అంది. సరే, ఇక నేను వెళ్తాను. మీలో ఎవరైనా నాతో రావాలనుకుంటే ఇప్పుడే చెప్పేసేయండి. అప్పుడే బుల్బుల్ ఇలా అంది. గోల్డీ అంకల్, నేను ఇంకా టీను పిచ్చుక కూడా మీతో పాటు వస్తాము. వాటి మాట విని గోల్డీ చాలా సంతోషించింది. రింకు పిచ్చుక, ఇంకా మింకు బుల్బుల్, మీరు మీ పిల్లల్ని నాతో పంపిస్తారా? అలాగే, వీళ్ళు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాక మేం వాళ్ళని ఆపలేము. సరే అయితే, మరి మేము వెళ్తాము. గోల్డీ గద్ద అన్నింటి దగ్గర సెలవు తీసుకుని బుల్బుల్ ఇంకా టీను పిచ్చుకుని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. మిట్టు బుర్రలో కూడా ఏదో నడుస్తుంది. తను గాఢంగా ఆలోచిస్తుంది. పొద్దున్నే తల్లి గోరింక తనని అడిగితే తను ఇలా అంది. అమ్మా, మీరు రోజంతా కష్టపడి భోజనం తీసుకొని వస్తారు. ఒకసారి అయితే రాత్రి కూడా వస్తారు. దీనికంటే పట్నం జీవితమే మంచిది కదా. మరి మనం కూడా పట్నం వెళ్ళిపోదామా? మిట్టు పట్నం వెళ్లాలని నిర్ణయించుకున్న విషయం గోరింకకి అర్థమైపోయింది. సరే బిడ్డ, నీకు పట్నం వెళ్ళాలనుంటే నువ్వు వెళ్ళొచ్చు. తల్లి మాట విని మిట్టు సంతోషంతో గెంతులు వేసింది. కానీ వారానికి ఒకసారి వచ్చి తప్పకుండా నువ్వు నన్ను కలవాలి బిడ్డా, సరేనా? అలాగే అమ్మా. అలా అంటూ మిట్టు అక్కడి నుండి పట్నం వైపుకి ఎగిరిపోయింది. తను చాలా సంతోషంగా ఉంది. అలాగే చాలా వేగంగా పట్నం వైపుకు ఎగురుతుంది. దాదాపు 4 గంటల ప్రయాణం తర్వాత తను పట్నం చేరుకుంది. పట్నంలోని మనుషులందరూ తమ డాబాలపైన గింజలు ఇంకా నీళ్లు పెడతారని గోల్డీ అంకుల్ చెప్పారు. కానీ నాకిక్కడ ఒక డాబా పైన కూడా నీళ్లు ఇంకా గింజలు కనిపించట్లేదు. మిట్టు ఒక సందులోకి వెళ్ళింది. అక్కడ అంతా చెత్తపడుంది. అలాగే కొన్ని డస్ట్బిన్స్ కూడా ఉన్నాయి. ఛీ, ఈ మనుషులు ఇక్కడ ఎందుకని ఇంత చెత్త వేశారు? అప్పుడే ఒక డస్ట్బిన్లో నుండి గోల్డీ గద్ద బయటకొచ్చింది. పోనీలే, ఈరోజు ఆహారం అయితే అయ్యింది. రేపటి సంగతి ఆ దేవుడి మీదే వదిలేద్దాం. అరే గోల్డీ అంకుల్, మీరా? మిట్టు, నువ్వు పట్నం ఎలా వచ్చావు? అవును గోల్డీ అంకుల్, మీరు చెప్పిన మాటలు నమ్మి నేను కూడా పట్నం వచ్చేశాను. మీరేమో ఇక్కడున్న డస్ట్బిన్లో ఉన్న చెత్తని తింటున్నారు. ఏం చెప్పను మిట్టు, నేనేదో గొప్పల కోసం మాత్రమే ఆ మాటలు చెప్పాను. అందులో ఏమాత్రం నిజమనేదే లేదు. గోల్డీ అంకుల్, టీను పిచ్చుక ఇంకా బుల్బుల్ ఎక్కడ ఉన్నారు? నేను వాళ్ళని ఇప్పుడే కలవాలి. అరే, నేను వాళ్ళ గురించి నీకేం చెప్పను. నువ్వు నాతో పట్రా, వాళ్ళ పరిస్థితి చూద్దు గాని. గోల్డీ గద్ద మిట్టూని ఒక ఇంట్లోకి తీసుకువెళ్ళింది. అవి ఒక విండో నుండి చూస్తే ఒక గదిలో 2 పంజరాలు వేలాడుతున్నాయి. అందులో బుల్బుల్ ఇంకా టీను పిచ్చుకని బంధించి ఉంచారు. అరే, ఇది మన బుల్బుల్ ఇంకా టీను పిచ్చుక కదా. అప్పుడే ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడుకుంటూ గదిలోకి వచ్చాడు. హలో, నేను అరవింద్ మాట్లాడుతున్నాను. నువ్వు 2 పక్షులు ఫోటో పంపించావు కదా, నాకు అలాంటివే 20 కావాలి. సరేనా? ఏర్పాట్లయ్యాక కాల్ చేయి నాకు. సరే, నేను ఏర్పాటు చేశాక మీకు చెబుతాను. అరే, ఇంకో విషయం, నేను ఒక్కొక్క పక్షికి 2000 ఇస్తాను. ఒక పక్షికి 2000? అలా అయితే 20 పక్షులకి 40,000 అవుతాయి. అలా అంటూ అతను ఫోన్లో మాట్లాడుతూ గదిలో నుండి బయటకు వెళ్ళిపోయాడు. అప్పుడే మిట్టు ఇంకా గద్ద గదిలోకి దూరిపోయాయి. అరే మిట్టు, నువ్వేంటిక్కడా? అవును, నేను కూడా పట్నంలో ఉండడానికి వచ్చాను.
కానీ మీరెక్కడలా ఇరుక్కుపోయారు? ఈ గోల్డీ అంకుల్ మాటలు విని మేం పట్నం వచ్చాము. ఈ ఇంటి డాబా పైన మాకు గింజలు ఇంకా నీళ్లు కనిపించాయి. అది చూసి చాలా సంతోషపడ్డాము. కానీ మేము అవి తినడానికి వెళ్ళినప్పుడు ఒక వల మా పైన వచ్చి పడింది. మేము రాత్రంతా ఆ వలలో చిక్కుకుని ఉన్నాము. ఇక పొద్దున్నే ఈ వ్యక్తి వచ్చి మమ్మల్ని ఆ వలలో నుండి తీసి ఈ పంజరంలో బంధించాడు. వీళ్ళని విడిపించడానికి నేను చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ పెద్ద తాళం తెరుచుకోవడం లేదు. ఈ పట్నం కన్నా మన అడవే చాలా బాగుంటుంది. అమ్మ నిజమే చెప్పింది. కష్టపడి తినే అలవాటు ఉంటే మనం ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. ఈ మనుషులేంటి మనకు ఆహారం పెట్టేది? అవును, నువ్వు చెప్పింది నిజమే. మిట్టు పంజరానికి ఉన్న తాళం చూసింది. ఏదో ఆలోచించి తన మొహం మీద చిరునవ్వు వచ్చింది. రాత్రి సమయంలో ఆ వ్యక్తి తన గదిలో నిద్రపోతూ ఉండగా మిట్టు లోపలికి వెళ్ళింది. అరే మిట్టు, నువ్వెందుకొచ్చావ్? ఆ వ్యక్తి ఇంకా అదే గదిలో పడుకునున్నాడు. అతను నిన్ను చూస్తే పట్టుకుంటాడు. అప్పుడే ఆ వ్యక్తికి మెలకువ వచ్చింది. అరే, ఎవరు మాట్లాడేది? అతను మిట్టు పక్షులతో ఏదో మాట్లాడడం చూశాడు. మిట్టు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. అరే, నేను కేవలం మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను. మీ ఇద్దరి 20 తమ్ముళ్ళు చెల్లెళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. వాళ్ళందరూ గుహలో బందీగా ఉన్నారు. మీకోసం ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళతో చెప్పు, మేమింకా ఎప్పటికీ వాళ్ళని కలవలేమని. అంటే దీని అర్థం వీళ్ళలాంటి 20 పక్షులు అడవిలో ఒక గుహలో బంధించి ఉన్నారన్నమాట. అతను ఏదో ఆలోచించాడు. వెంటనే తన మొహం మీద కుట్రతో నిండిన చిరునవ్వు కనిపించింది. పొద్దున్నే అతను బుల్బుల్ ఇంకా టీను పిచ్చుక ఉన్న పంజరం తీసుకుని జీప్లో కూర్చుని అడవి వైపుకి బయలుదేరాడు. మిట్టు అలాగే గద్ద కూడా తన జీప్ని ఫాలో అవుతూ ఉన్నాయి. దాదాపు 2 గంటల తర్వాత అతను అడవికి చేరుకున్నాడు. అతను ఇలా అన్నాడు, ఇంక వీళ్ళని నేను వదిలేస్తాను. వీళ్ళని వదిలేసిన వెంటనే వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెల్ని కలవడానికి ఆ గుహ దగ్గరికి వెళ్తారు. దేని గురించి అయితే మిట్టు వీళ్ళకి చెప్పాడో ఆ తర్వాత నేను ఆ గుహలోకి వెళ్ళి వాళ్ళందరినీ పట్టుకుంటాను. అలా ఆలోచించి ఆ వ్యక్తి ఆ రెండింటిని విడిచిపెట్టేశాడు. ఆ రెండు సంతోషంగా పంజరం నుండి బయటకు వచ్చి ముందుకు వెళ్ళాయి. ఆ వ్యక్తి కూడా వెంటనే జీప్లో కూర్చుని వాటిని ఫాలో అయ్యాడు. ఆ రెండు ఒక గుహ లోపలకు వెళ్ళాయి. ఆ వ్యక్తి కూడా వాటి వెంట ఆ గుహ లోపలికి వెళ్ళాడు. అక్కడ ఎదురుగా షేర్ ఖాన్ నిల్చుని ఉన్నాడు. అలాగే మిగతా పక్షులు ఇంకా జంతువులు కూడా ఉన్నాయి. ఓ నాయనో, సింహం! అప్పుడే అక్కడికి మిట్టు ఇంకా గద్ద కూడా వచ్చాయి. ఇదంతా మేమందరం కలిసి నిన్ను ఇరికించడానికి చేసిన నాటకం. బుల్బుల్ ఇంకా టీనుకి 20 తమ్ముళ్ళు చెల్లెళ్ళు లేరు. నీ అంతట నువ్వే వీళ్ళిద్దరినీ విడిచిపెట్టాలని మేము ఇలా చేశాము. అందుకే నేను వీళ్ళతో కలిసి ఈ ప్లాన్ని ముందే వేశాను. అంతేకాదు, ఆ రోజు మేము నీ ముందర మాట్లాడిన మాటలన్నీ అది కావాలనే నువ్వు వినాలని మాట్లాడాము. అందుకే నీ అంతట నువ్వే మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టడానికి వచ్చావు. ఓర్ నాయనో, ఇంత చిన్న పక్షులకి అంత పెద్ద బుర్ర ఎలా? టీను పిచ్చుక అలాగే బుల్బుల్ తమ తల్లిదండ్రిని చూసి చాలా సంతోషించాయి. ఇంకోవైపు మిట్టు కూడా వాళ్ళ అమ్మని క్షమాపణ కోరింది. అమ్మా, నన్ను క్షమించండి. ఇంకెప్పుడూ మిమ్మల్ని విడిచిపెట్టి నేను వెళ్ళను. నేనెప్పుడూ మీతోనే ఈ అడవిలో ఉంటాను. ఎందుకంటే పట్నం కంటే మన అడవే చాలా బాగుంది. నువ్వు ఇక్కడ నుండి వెళ్తావా లేదా? కాపాడండి! షేర్ ఖాన్ ఆ మాట అన్న వెంటనే ఆ వ్యక్తి జీప్ ఎక్కి అక్కడి నుండి పారిపోయాడు.